ఫ్రెండ్స్ 10th క్లాస్ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్ హిందీ పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు క్వశ్చన్స్ కంపల్సరీగా రావడం జరుగుతుంది. క్లియర్ చెక్ చేసుకోండి. ఎగ్జామ్కి వెరీ ఇంపార్టెంట్ వ్యూ చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ ప్రకారం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ కవర్ చేసుకోవడానికి క్లియర్ చెక్ చేసుకుని ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసరికి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్ వరకు క్వశ్చన్స్ కవర్ చేసుకుని పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి నెక్స్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో 5 మార్క్స్ అవుట్ జరుగుతుంది. క్వశ్చన్ కవర్ చేసే విధంగా క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది ఫాలో చేసుకోవడానికి క్వశ్చన్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ ప్రిపరేషన్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను. క్లియర్గా చెక్ చేసుకోండి. తర్వాత పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి నా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అదే 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోవడానికి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి నెక్స్ట్ బ్లాంక్స్ వచ్చేసరికి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ వ్యూ ప్రాక్టీస్ చేయడానికి నెక్స్ట్ అదర్వైజ్ ఆఫ్ వ్యూ మన యూట్యూబ్ పర్సనల్ మ్యాచింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకుని ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి నా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అదే 4x4 16 మార్క్స్ చెప్పేసి ఇవ్వడుతుంది. క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. అది చాయిస్ లేకుండా చెక్ చేసుకుని ఒకటి 2 సార్లు ఎగ్జామ్ వరకు ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ వ్యూ వాలంటీర్ కూడా 8 మార్క్స్ అని చెప్పి 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా చాయిస్ లేకుండా చెక్ చేసుకోండి ఒకటి 2 సార్లు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ 1x8 8 మార్క్స్ అని చెప్పేసి అవుతుంది. క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకోవడానికి నెక్స్ట్ అదే 1x8 8 మార్క్స్ అని చెప్పేసి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1x10 10 మార్క్స్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రాక్టీస్ చేస్తున్న మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసిన విధంగా క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. ఎగ్జామ్ వరకు ప్రిపరేషన్ క్వశ్చన్స్ అనేది క్లియర్ చెక్ చేసి ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ అయితే కవర్ చేసుకోండి. నెక్స్ట్ 15 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 15 మార్క్స్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అది 15 మార్క్స్ క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి ప్రతి క్వశ్చన్ 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. మన క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. గ్రామర్ బోర్డ్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. గ్రామర్ బోర్డ్ హిందీ గ్రామర్ బోర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. హిందీ చెక్ చేసుకోండి ఒకటి 2 సార్లు. ఎగ్జామ్ ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్ పేపర్ అయితే ఫాలో చేసుకోవడానికి క్వశ్చన్ పేపర్ క్లియర్ చెక్ చేసుకోవడానికి నా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ కవర్ చేయడానికి నా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.